హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామండి. ఇందుట్లో భాగంగా మరి యుక్తేశ్వర గిరి గారి ఆజ్ఞ ప్రకారం పరమహంస గారు మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, వాళ్ళ అన్నయ్య బృందావనానికి వెళ్లి రావాలి అని చేతిలో పైసా లేకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా అని చెప్పడం. ఆ యొక్క పరీక్షని ఈయన పూర్తి చేసి ఇంటికి రావడం, ఆళ్ళంతన్నయ్య ఈయన శిష్యుడిగా చేరడం. ఇప్పటివరకు మనం తెలుసుకున్నామండి. మర్నాడు పొద్దుట ఇద్దరు గూడా జితేంద్ర, ఈయన ఇద్దరు గూడా చక్కగా పలహారాలు చేసి తాజ్‌మహల్ చూడటానికి శ్రీరాంపూర్‌కి బయలుదేరతారండి. తాజ్‌మహల్ చూడటానికి బయలుదేరతారు. తాజ్‌మహల్ చూసి ఆ తర్వాత శ్రీరాంపురం వెళ్దామని చెప్తారు. వాళ్ళ అనంతన్నయ్యకి వీడ్కోలు చెప్పి ఆగ్రాకి ఎంతో ఘనత చేకూర్చిన తాజ్‌మహల్‌కి వచ్చి ఎదురుగా నుంచుంటారండి ఇద్దరు గూడా. ఇక్కడ ఎండలో ఆ కళ్ళకు మిరుమిట్లు గొలిపే ఆ తెల్లటి పాలరాతి కట్టడం చూడటానికి సంపూర్ణ సౌష్ఠవానికి నిదర్శనంగా నిలిచింది. నల్లని తమలా వృక్షాలు, మిలమిల మెరిసే పసరిక నేల, ప్రశాంతమైన నీటి మడుగు దాని చక్కని దృశ్యాన్ని సమకూర్చాయి. విలువైన రాళ్లు పొదిగి లతలు చెక్కి ఉన్న భాగాలు లోపల అద్భుతంగా ఉన్నాయి. గోధుమ ఊదా రంగుల పాలరాళ్ళలోంచి సున్నితమైన పూల గుత్తులు, కాగితం చుట్టుల్లాంటివి బయటకు వస్తున్నట్లుగా చెక్కటం జరిగింది. గుమ్మటం నుంచి వచ్చే దీపకాంతి షాజహాన్ చక్రవర్తి సమాధి మీద, ఆయన రాజ్యానికి, హృదయానికి కూడా రాణి అయిన ముంతాజ్ ఈ మహల్ సమాధి మీద ప్రసరిస్తుంది. దృశ్యాలు చూడటం ఇంక చాలు. నేను నా గురువుగారి కోసం తహతహలాడుతున్నాను అని పరమహంస గారు జితేంద్రతో అంటారండి. తర్వాత జితేంద్రుడు, ఈయన దక్షిణ దిశగా బెంగాల్ వైపు సాగే రైల్లో ప్రయాణం ప్రారంభిస్తారు. జితేంద్ర చెప్తున్నాడు, "ముకుందా, కొద్ది రోజులుగా నేను మా వాళ్ళని చూడలేదు. నా మనసు మార్చుకున్నాను. బహుశా తర్వాత ఎప్పుడో నేను శ్రీరాంపూర్‌కి లో ఉన్న మీ గురువుగారిని దర్శనం చేసుకుంటాను" అని చెప్తున్నాడండి. ఎందుకంటే కొంచెం సున్నితంగా చెప్పాలి అంటే జితేంద్రది కొంచెం ఊగిసలాడే మనస్తత్వం అండి. అలాగా కలకత్తాలో వదిలిపెట్టేసి జితేంద్ర వెళ్ళిపోయాడు. ఈయన లోకల్ ట్రైన్‌లో ఉత్తర దిశగా 12 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీరాంపూర్‌కి వెళ్ళిపోతారు. కాశీలో గురువుగారిని కలిసి అప్పటికి సరిగ్గా 28 రోజులైందన్న సంగతి గ్రహించి చాలా ఆశ్చర్యమేస్తదండి. "నువ్వు 4 వారాల్లో వస్తావు నా దగ్గరికి" అని ఆయన ఆ రోజు చెప్తారు కదా! ప్రశాంతంగా ఉన్న ఆ రాయ్‌గఢ్ సందులో వారి ఆశ్రమం ముంగిట్లో ఈయన అడుగు పెడతారు. ఆయన గుండె దడదడలాడుతూ ఉంటుందండి. భారతదేశపు జ్ఞాన అవతారుల సన్నిధిలో తరువాత 10 ఏళ్లలో ఎక్కువ భాగం గడపటానికి ఈయన మొట్టమొదటిసారిగా ఆ ఆశ్రమంలో అడుగుపెట్టారు. అక్కడ అడుగుపెట్టగానే "వచ్చేసావు" అని అక్కడున్న బాల్కనీ గదిలో నేల మీద పులి చర్మం మీద కూర్చున్న శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు పరమహంస గారిని పలకరిస్తారండి. ఆయన కంఠస్వరం ఎంతో ముక్తసరిగా ఉంది. ఆయన తీరు చూస్తే మాత్రం ఎంతో భావోద్రేక రహితంగా ఉందండి. "అవును గురుదేవా! మిమ్మల్ని అనుసరించటానికే వచ్చాను" అని మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకుంటారండి పరమహంస గారు. "గురూజీ, మీ కోరికే నాకు శాసనం" అని చెప్తారు. అప్పుడు "అయితే నీ జీవితానికి బాధ్యత వహిస్తానులే" అంటారండి. అప్పుడు పరమహంస గారు మనస్ఫూర్తిగా "ఆ భారం మీ మీదే పెడుతున్నాను గురుదేవా" అని చెప్తారు. అప్పుడు వాళ్ళ గురుదేవ ఏమని చెప్తారంటే, "అయితే మొట్టమొదటిగా నాదొక కోరిక. నువ్వు మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు కలకత్తాలోని కాలేజీలో చేరి చదువు కొనసాగించాలని నేను కోరుతున్నాను" అని గురువుగారు కోరతారండి. అప్పుడు పరమహంస గారు అనుకుంటారు, "ఏంటి ఈ మొండి పుస్తకాలు ఏళ్ల తరబడి నన్ను వెంబడిస్తూనే ఉంటాయా? మొదట్లో మా నాన్నగారు, ఇప్పుడు శ్రీ యుక్తేశ్వరగిరి గారు నా వెనకాల పడుతున్నారు. చదువు, చదువు" అని అనుకుంటారండి. ఆళ్ళ గురువుగారు ఎప్పుడో ఒకనాడు "నువ్వు పడమటి దేశాలకు వెళ్తావు"
అపరిచితుడైన హిందూ బోధకుడికి విశ్వవిద్యాలయ పట్టం ఒకటి ఉన్నట్లయితే, అక్కడి ప్రజలంటండి భారతదేశపు సనాతన విజ్ఞాన్ని ఆకలించుకోవటానికి మరింత ఇష్టంగా ఉంటారంట. అందువల్ల ఈయనకి పై చదువులు చదవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఆళ్ళ గురువుగారన్నట్టు ఈయన చదువుకోవటానికి ఇష్టపడతారండి. ఎందుకంటే, ఎప్పుడైతే ఈయన చదువు కోసం విచారిస్తున్నారో అప్పుడే పడమటి దేశాల గురించి చెప్పేటప్పటికి, ఆ ప్రస్తావన ఈయనకెంతో గజిబిజిగా ఈయన ఊహకు అందకుండా అనిపించిందంటండి. ఎందుకంటే, అది ఎంతెలా ఉన్నా ఈయన అణకువగా ఉండి గురువుగారిని సంతోషపెట్టడమే చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యం అనుకున్నారు. దగ్గరగా కలకత్తాలోనే ఉంటావు కాబట్టి, నీకే సమయం చిక్కినప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు అని గూడా చెప్తారండి. వీలుంటే ప్రతిరోజు వస్తాను స్వామి అని ఎంతో ఆతృతతో చెప్తారనమాట. ఎందుకంటే, పరమహంస గారి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మీ అధికారాన్ని, మీ కృతజ్ఞతతో నేను అంగీకరిస్తాను అని చెప్తున్నారు. కానీ ఒక్క షరతని చెప్తున్నారు. ఏంటి అంటే, దైవ సాక్షాత్కారం కలిగిస్తానని మీరు నాకు మాటియ్యాలి అని యుక్తేశ్వర గిరి గారిని పరమహంస యోగానంద గారు కోరుకుంటున్నారండి. మిగతాది రేపు తెలుసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.